హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మష్రూమ్స్ కర్రీని దాబా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసి పెట్టుకొని సగానికి కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్లోకి 1 స్పూన్ వరకు పసుపు, ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్, ఒక 3 స్పూన్స్ వరకు కారం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని సోక్ చేసుకోవాలన్నమాట. ఈ ఉప్పు కారం అంతా ఈ మష్రూమ్స్కి పట్టడానికి ఇవి పక్కన పెట్టేసుకొని ఇంకా మనం ఒక 2 ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక 4 టమాటోస్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఈ టమాటాలని గుజ్జుగా ప్రిపేర్ చేద్దాం. అందుకోసం మిక్సీ గిన్నెలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఒక 10 వరకు నానపెట్టుకున్న జీడిపప్పు, ఒక 1/2 కప్పు కొబ్బరి తురుము వేసుకొని బాగా గుజ్జుగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని బాగా వేడవ్వనివ్వాలి. ఆ తర్వాత 2 మీడియం సైజు దాల్చిన చెక్క ముక్కలు అండ్ ఒక 4 వరకు లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక యాలక్కాయని సగానికి తుంచుకొని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్ ముక్కల్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల మనకి ఈ ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. చూసారు కదా, ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయినాయి. ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవటం వల్ల మనకి పచ్చివాసన ఉండదు. ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోకపోతే టేస్ట్ మొత్తం మారిపోతుందండి. అల్లం పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఈ ఆనియన్స్లోకి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇవన్నీ మగ్గేలోపు మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి కావలసినంత ఆయిల్ వేసుకొని మనం టమాటా ప్యూరీ తీసుకున్నాం కదా, ఆ టమాటా పేస్ట్ని ఆయిల్లో వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటా గుజ్జు మొత్తం బాగా దగ్గరికి అయిపోయి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేదాకా బాగా కలుపుకుంటూ మనం ఆయిల్లో ఈ టమాటా పేస్ట్ మొత్తం బాగా మగ్గేటట్టు, పచ్చివాసన మొత్తం పోయేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కారము, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఈ కారము ఉప్పు మొత్తం ఈ టమాటా పేస్ట్కి బాగా పట్టేటట్టు కలుపుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలన్నమాట. ఈ కారం పచ్చివాసన అంతా పోయేంత వరకు ఈ టమాటా గుజ్జులో బాగా ఇవన్నీ ఫ్రై అవ్వాలి. ఈ టమాటా పేస్ట్ అనేది ప్యాన్కి అంటుకోకుండా తిక్కుగా బాగా గట్టిపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనకి టమాటా ప్యూరీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, మష్రూమ్స్ అనేవి బాగా మగ్గిపోయాయండి. మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇలా చేయడం వల్ల మష్రూమ్స్ అనేవి పచ్చివాసన లేకుండా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ మగ్గిన మష్రూమ్స్లోకి మనం బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వాటరు అండ్ ఈ పేస్ట్ మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి. చూస్తున్నారు కదా, థిక్ పేస్ట్ అయిపోయిందనమాట. గ్రేవీ అనేది రెడీ అయ్యింది. ఇందులోకి నేనైతే 1/2 కప్పు వాటర్ వేసుకున్నానండి. మీకు ఇంకా థిక్గా ఉందనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోండి. ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇట్లా ఉడికించుకున్న మష్రూమ్ కర్రీలోకి ఇంకా కొంచెం కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ వరకు లిడ్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. అంతే అండి, మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేసి సింప్లీ బారు ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.